पाद्यवाय सर्वेभ्यो नमस्तेन सर्वं जोहोदे सर्वमिदमायप्नोदे वैभवनाहोदे सर्वेभ्यो नमस्तेन ओनदत्पञ्चमकारविगमदाचारप्रदादेन राजे तत्पञ्चमकारेण प्रदादेन बहुपरात् राजे तत्पञ्चमकारविगमदाचारप्रदादेन देवदेवात्तमेन सर्वेभ्यो नमस्तेन శివశివాన్ని ఫార్మర్ స్టూడెంట్ మిత్రము ఒకటే క్లాస్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదువుకొని ఈరోజు కాలేజ్ ఇనాగ్రేషన్ మమ్మల్ని పిలవడం మాకు పెద్ద అంటే గొప్ప ఆనంద విషయం. ప్లస్ ఇద్దరం ఒకే క్లాస్ నుంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండడము, ఈరోజు స్కూల్ అలమ్నేగా పిలవడం మాకు ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మా ఎంటైర్ బ్యాచ్కి అండ్ ఫర్ ద స్కూల్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈరోజు శివశివాని డిగ్రీ కాలేజ్ ఇనాగ్రేషన్ సెరమనీకి
నేను మా మిత్రులు రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు రావడం జరిగింది. 40 సంవత్సరాల క్రితం ఇదే ఇన్స్టిట్యూషన్లో మేము కాలు పెట్టినాం. ఇదే మాసం జూన్ నెలలో మొట్టమొదటిసారిగా శివశివాని పబ్లిక్ స్కూల్లో మేము జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సందర్భంలో కూడా మేము మా స్కూల్ని, మా టీచర్స్ని, ఫౌండర్స్ని, ముఖ్యంగా మా ఫ్రెండ్స్ని, ఆ స్కూల్లో చదివినంత కాలం మాకు జీవితంలో విలువలు నేర్పింది ఆ పాఠశాల. అలాగే ఎంతో గొప్ప స్నేహితులను ఇచ్చింది. మా జీవిత ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఈ ఇన్స్టిట్యూషన్లో మేము నేర్చుకున్న చదువులు, మేము అలవర్చుకున్న విలువలు, నాతో పాటు వచ్చిన మా మిత్రులు మా జీవన ప్రయాణంలో చేదోడు వాదోడుగా నిలిచి మమ్మల్ని నిలబెట్టింది, ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇటువంటి ఎక్స్పీరియన్సే ఈ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వేలాది మంది విద్యార్థులకు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా. ఒక డెడికేషన్ తోటి ఎడ్యుకేషన్ని సర్వస్వంగా, కమర్షియల్ ఆస్పెక్ట్స్కు లోను కాకుండా ఇన్ని సంవత్సరాలు ఈ విద్యా సంస్థను నిర్మాణం చేసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకురాగలిగినారు. మా ఆర్తి మేడం గారికి, ముఖ్యంగా దివంగతులైన మా ప్రిన్సిపల్ గారికి, తర్వాత ఆర్తి మేడం గారికి, మా మిత్రులు శైలేజ్ నీరజ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. భవిష్యత్తులో శివశివాని ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఎంతో ఎత్తుకు ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన నన్ను కానీ మా నిరంజన్ కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ విద్యాలయానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగా ఉంటాం. ఇప్పుడు చెప్పారు కదా ఆనరబుల్ రాజ్యసభ ఎంపీ గారు, ఖచ్చితంగా ఇది ఒక మెమరబుల్ డే. మేము ఎప్పుడు కలుసుకున్న మా ఫ్రెండ్స్ని మా స్కూల్ ముచ్చట్లే ఉంటాయి. మా స్కూల్లో మేము చేసిన అల్లరి పనులు, చేసిన తప్పులు, అచీవ్ అయిన టార్గెట్స్, లేదా భవిష్యత్తు కోసం అప్పుడు మేము పడ్డ కష్టాలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, ఎప్పుడు కూడా ఇది మా మదిలోనే ఉంటాయి. మేము ఎక్కడ ఉన్నా, వారు రాజ్యసభలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, నేను అసెంబ్లీలో ఉన్నా, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నా, మా జీవితంలో ఒక భాగం అయిపోయింది శివశివానిలో మేము నేర్చుకున్న పాఠాలు, విలువలు. For us today, with two of our alumni, the chief guest Sri Niranjan Reddy and the guest of honor Sri Srinivas Reddy, who are the alumni of this institution, have come back to inaugurate this institution. An institution which has its standing on the principles laid down by the founder, where ethics is our main objective, and we try to give every student who comes into this institution not just bookish knowledge but a 360-degree development so that they can move forward very, very easily in their life. Sorry? Here we have BBA Business Analytics, BSc Artificial Intelligence, and then we also have BCom Computers. I am Prarthana Sampati, the granddaughter of founder late Shri SP Sampati Garu, and daughter of Dr. Shailesh Sampati and Mrs. Deepika Sampati. Sure. I'm very, very happy that we are spreading our wings. We are back in Hyderabad to specially cater to the needs of the students residing in the heart of Hyderabad. And we are an institution which is built on ethics, morals, holistic development, and the finest of education. We offer BBA Business Analytics, BCom Business Analytics, BCA and BSc with Artificial Intelligence and Machine Learning, the courses which are now in demand. And also our institution focuses on the holistic development of a student. We not only get them corporate ready, but also, as our quote says, learn to serve. We learn to serve, we teach them to serve, and we make sure that every student that passes out of SSDCH or our institution in whole is turning out to be one of the finest citizens of the country. Thank you. కాలేజీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నాకు ఎన్నో అనుబంధం ఉంది. ఈ అనుబంధం తర్వాత ఇక్కడ శివశివాని కాలేజ్కి వచ్చాను. ఈ శివశివాని కాలేజీలో ఎంతోమంది ఎంబీఏ స్టూడెంట్స్ ఈరోజు ఎన్నో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ జీవితాలు బాగుపరుచుకున్నారు. శివశివాని కాలేజ్ కొంపల్లి మరియు ఇక్కడ జైరాబాద్లో ఒక చిన్న స్కూల్ ఉన్నది. అలాంటి స్కూల్ ఈరోజు కాలేజీ ఎంబీఏ కాలేజీలో ఎంతోమంది స్టూడెంట్స్ చదివి వాళ్ళు కాలేజీలో చదువు కాకుండా
ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు శివశివాని కాలేజ్ వాళ్ళు. ఈ ప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క విద్యార్థి కాన్ఫిడెన్స్గా శివశివాని కాలేజ్ జాయిన్ అవుతున్నారు. మరి ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ బీబీఏ కానీ డిగ్రీ కాలేజ్ శివశివాని కాలేజ్ పెట్టడము ఎంతో మన హైదరాబాద్ గర్వకారణం. ఈ గర్వకారణంలో ఏమిటంటే ఎంతోమంది స్టూడెంట్స్కి ఫ్యూచర్లో లైఫ్ ఇస్తూ శివశివాని కాలేజీ మున్ముందు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరుతున్నా.